రెండున్నర సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం, మీకోసం తిరుగుతాం. చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మీకోసం పనిచేస్తాం. ఇంకొకసారి మాటిస్తూ మీకు 2 నెలలకు ఒకసారి 3 రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా. అన్ని మన్యం ప్రాంతాల్లో 10 నుంచి 12 రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి ఎక్కడైతే నీళ్లు లేవు, ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇవన్నీ మీరు దారి పొడవుతా నాకు మీరందరూ రకరకాల వినతి పత్రాలు ఇచ్చారు. రోడ్లు ఉన్నాయి, అలాగే అక్కడ క్వారీ కూడా తవ్వుతున్నాం. క్వారీ కూడా తవ్వుతున్నారు, క్వారీలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం. నాకు కావాల్సిందల్లా ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం, కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి. నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడాల, మానవత్వాన్ని చూస్తాం. అంటే డోలీల్లో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడాల, నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డాను. అందుకొచ్చాను ఈరోజు ఇక్కడికి. నేను కోరుకుంటున్నా ఒకటే, నేను ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే ఎంత 164 కదా 11 అంటే వాళ్ళ 11 మన 164 175 ఓకే 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా.